పెద్దలు మల్సునాచారి సార్ గారికి, వేదిక మీద ఉన్న సహచర మిత్రులకు, మరి మీ అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన జాతిపిత, మన భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించి కొన్ని విషయాలు వారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మీరు ఎక్కడున్నా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కలలో కనిపించైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి మరి మహాత్మా గాంధీ గారిని మేము వేడుకుంటా ఉన్నాం. వారుండగా మహాత్మా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని, అదేవిధంగా ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరే దారి చూపించాలని, సరి అయిన బుద్ధి ప్రసాదించాలని, మరి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి గాంధీ గారిని వేడుకుంటా ఉన్నాం. మీ అడుగుజాడల్లో స్వాతంత్రాన్ని మీరు ఎట్లయితే శాంతియుత మార్గంలో సాధించారో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మరి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని, మీరు కలలుగన్న స్వరాజ్యంగా ఈ రాష్ట్రం మారాలని చెప్పి మీరు ఏ ఆశయాలైతే పెట్టుకున్నారో ఆశయాలని మరి ఫాలో అవుతూ కేసీఆర్ గారు మీరి అడుగుజాలలో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చి భారతదేశంలోనే అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలో తెలంగాణ ఉండే విధంగా అభివృద్ధిలో అభివృద్ధి విషయంలో అగ్రస్థానంలో ఉండే విధంగా కేసీఆర్ గారు చేసిన విషయం మీకు విదితమే. అదేవిధంగా అన్ని రంగాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కేసీఆర్ గారిని మరి మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి, మీ అడుగుజాడలు నడిచినారు కాబట్టి ప్రజలు మెచ్చిన, మరి ఆ తదనంతరం ఎట్లయినా సరే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మరి దించేయాలని చెప్పి ఆలోచన చేసి దుర్బుద్ధితోని మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు చెప్పుకొని దొంగ గాంధీలంతా ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అనేక డిక్లరేషన్లు, అనేక గ్యారంటీలు, అనేక హామీలు ఇస్తూ మరి ప్రభుత్వంలోకి వచ్చినారు. ఈ రోజుకి మహాత్మా, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 420 రోజులు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ అని అనిపించుకునే పరిస్థితి వచ్చింది. 420 పార్టీ అని అనిపించుకునే పరిస్థితికి వచ్చింది. ఎన్నో హామీలు ఇచ్చినారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరుస్తామని చెప్పి అనేక డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, ఇట్లా అనేక డిక్లరేషన్లు ఇచ్చి గ్యారంటీల పేరు మీద గ్యారంటీ బాండ్లు కూడా ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు ప్రజలకు నెరవేర్చుకోలేని పరిస్థితికి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు 420 పార్టీ అనే పరిస్థితికి వచ్చింది. మహాత్మా మీరు ఎన్నో కలలు కానీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచితే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజారితే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా స్వయంగా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో వచ్చి రైతు డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళారు. అదేవిధంగా అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చి వెళ్ళారు. తప్పకుండా మీకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామనే మాట ఇచ్చిపోయినారు. రాహుల్ గాంధీ గారి మాట ఎటున్నా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారనే విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాను. రైతులకు ఇచ్చిన హామీలు ఉరుకున్రి, ఇప్పుడే పోయి తెచ్చుకోర్రి, డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రిగా సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు ఆల్రెడీ బ్యాంకులలో 1,00,000 రూపాయలు ఉంటే ఇంకో 1,00,000 తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు రైతుల్ని రెచ్చగొట్టినారు. ఓట్లు వేయించుకున్న తర్వాత రేపు మాపు అనుకుంటా మరి సంవత్సర కాలం గడిపేసి ఈ రోజు వరకు కూడా సంపూర్ణంగా ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందనే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఈ విధంగా రైతుల్ని మోసం చేసినారు. అంతేకాకుండా రైతు బంధు
కేసీఆర్ గారు అమలు చేస్తున్న రైతు బంధు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని ఆదుకోవడానికి పెట్టుబడి సాయం ఇవ్వలే. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి, రైతును రాజు చేయాలనే ఆకాంక్షతోని ఇక్కడ తప్పకుండా ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మరి రైతులకు పెట్టుబడి సాయం అందించినారు. రైతు బంధు పేరుమిట ప్రతి సీజన్కి 5,000 అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి దాదాపు మరి 73,162 కోట్లు సంవత్సరానికి 10,000 చొప్పున రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి 73,162 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోనే జమ అయ్యే విధంగా మంచి పారదర్శకతను చేసినారు. ఒక దరఖాస్తు లేదు, ఏ రైతు కూడా దరఖాస్తు పెట్టుకున్న పరిస్థితి లేదు, దఫ్తర్ పోయిన అవకాశం ఇవ్వకుండా నేరుగా రైతుల ఖాతాలలో సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తే ఆ రోజు 2023 ఎన్నికలలో మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా అన్ని ఎన్నికల ప్రచారంలో మాట్లాడుకుంటూ ఆయన చెప్పిన మాట 10,000 రూపాయలు భిక్షమేస్తున్నాడా కేసీఆర్, రైతులను బిచ్చగాలం చేసిండనే మాట మాట్లాడుకుంటూ నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పినారు. మరి 15,000 ఇప్పటివరకు ఇచ్చినారా అని మేము అడుగుతా ఉన్నాం. మహాత్మా ఇవన్నీ కూడా మరి మీ వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మీరే చెప్పాలి, ఎందుకంటే మీరే మా జాతిపిత, మరి గాడ్ ఫాదర్గా మిమ్మల్ని అందరూ దేశ ప్రజలందరూ కూడా మరి పూజిస్తూ ఉంటారు. కాబట్టి మీరే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, రైతుల్ని మోసం చేయడమే కాకుండా ఒక రైతు భరోసా మాత్రమే కాదు, రైతు భరోసా పేరు మీద 15,000 అన్నారు, 15 ఆగస్టు అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాంతంలో దేవుడు ఉంటే ఆ గుళ్ళకు వెళ్ళి ఆ గుళ్ళల్లో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను తప్పకుండా 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా, రైతు భరోసా ఇస్తా అని చెప్పి మాటలు చెప్పినారు. ఈ రోజు వరకు కూడా రైతు భరోసా సంపూర్ణంగా ఇవ్వలేదు. ఈరోజు 1 మండల్ 1 విలేజ్ అనే మాటతోని మళ్ళీ ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు. మళ్ళీ ఒక మోసం అంటే తెలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయని తెలిసి మరి ఎలక్షన్ కోడ్ వస్తే ఇవి అమలుకు నోచుకోవని తెలిసి ఏదో విధంగా తత్సారం చేయడానికి ఈ సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళల్లో కూడా అందుకోవడానికి కూడా అనేక షరతులు నిబంధనలు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న మోసపు ప్రక్రియ అనే మాట మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డుల విషయానికి వస్తే కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మరి డే 1 నుంచి చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదనే మాట చెప్పినారు. కేసీఆర్ గారు పాలనలో తెల్ల రేషన్ కార్డులు ఎర్ర రేషన్ కార్డులని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎర్ర రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు వద్దు, మనము ఇచ్చేదే పేదవాళ్ళకు కాబట్టి మరి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని మరి కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ పేదవాళ్ళందరికీ అర్హులందరికీ ఇచ్చినారు. ఆ తర్వాత కూడా రాలేదు అన్న వారికి కూడా అదనంగా ఆ తర్వాతి 2 సంవత్సరాల కాలంలో 6,47,479 మందికి కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని చెప్తారు. ఈ 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీ సివిల్ సప్లై శాఖలో సమాచారం ఉంటుంది, కళ్ళు తెరిచి చూసుకోండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఈరోజు గోబెలే సిగ్గుపడే విధంగా మీ ప్రచారాలు ఉంటాయి, మీ మోసాలు ఉంటాయి. మీ అబద్ధాలకు గోబెలే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. అశోక్ నగర్లో మీరు ఇచ్చిన మాట ఏం జరిగింది? రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి నిరుద్యోగులకు హామీ ఇచ్చినారు. ఈరోజు నిరుద్యోగులు మరి రోడ్డు మీదకి వచ్చి నోటిఫికేషన్ ఏమైంది, మా ఉద్యోగాలు ఏమని అడిగితే లాఠీ చార్జ్ చేపించి వాళ్ళని జైల్లో పడేసిన పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు నిరుద్యోగులకు భవిష్యత్తు లేకుండా చేసినారు ఈ రేవంత్ రెడ్డి గారు అనే మాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటుతున్న వారు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్తే అందులో 4వ వంతు ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లని అడ్డం పెట్టుకొని ఆ నోటిఫికేషన్లు అప్పుడు నిర్వహించిన రాత పరీక్షల్ని ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకే ఆర్భాటంతో పెద్ద ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి
సభలు పెట్టి ఆ సభలలో ఉద్యోగాలు మేమే ఇచ్చినామని ప్రచారం చేసుకొని 31,000 మంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. ఈరోజు వరకు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. ఇగో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు. ఈ విధంగా ప్రజలు అనేక పాటలు పడుతూ ఉన్నారు. అన్ని రంగాల వాళ్ళు ఈరోజు విసుగు చెందిపోయినారు కాంగ్రెస్ పార్టీ పాలనలో. రైతు బంధు చూస్తే అట్లా. ఇక అదేవిధంగా నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి పాలనలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నా, కరోనా వల్ల లాక్డౌన్ వచ్చినా, 2 సంవత్సరాలు ఆర్థికంగా ఆదాయం తగ్గిపోయినా, నోట్ల రద్దు కార్యక్రమం ద్వారా కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా వదిలిపెట్టకుండా అవసరమైతే ఎమ్మెల్యేలను కూడా మందలించి 1 నెల జీతం త్యాగం చేద్దామని చెప్పి కూడా ఆ రోజు అందరినీ మోటివేట్ చేసి మరి కరోనా లాంటి ఒక దుర్భర పరిస్థితిలో కూడా ప్రజలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తీరు కూడా బాగలేదు. వారికి బుద్ధి చెప్పాల్సిందిగా మేము గాంధీ మహాత్ముని వేడుకుంటా ఉన్నాం. రైతు కూలీలకు 12,000 అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. మరి అదేవిధంగా కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామని చెప్పినారు. దానికి ఒక పేరు పెట్టినారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పెట్టినారు. ఇప్పటివరకు ఆ జాబితా కూడా తయారు కాలేదు. ఈ విధంగా ఎక్కడ చూసినా మోసపూరితపు మాటలతోని అబద్ధాలతోని కాలం వెల్లదీస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురవడమే కాకుండా ఇప్పటివరకు 55 మంది పిల్లలు ఈరోజు మరి చావు బారిన పడితే కనీస బాధ్యత కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకోలేకపోతున్నారు. అసలు వారికి పిల్లలు ఉన్నారు, మరి ఎంతమంది తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారో కూడా అర్థం చేసుకోని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారిది. ఇప్పటివరకు కూడా గురుకుల పాఠశాలల్లో ఇంకా కూడా మరి ఆహారం తిని ఇప్పటికి కూడా పిల్లలు అస్వస్థత గురవుతున్నారు. ఈరోజు కూడా మరి ప్రింట్ మీడియాలో మనం చూసినాము స్పష్టంగా. మరి 3 గురుకుల పాఠశాలల్లో పిల్లలు అస్వస్థతకు గురైన మాట కూడా చూసినాం. అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు అధికారుల మీద చర్యలు తీసుకోరు? ఎందుకు ఇలాంటి తప్పులు జరగకుండా ఫుడ్ పాయిజనింగ్కి గురి కాకుండా విద్యార్థుల మీద ఎందుకు శ్రద్ధ పెట్టదు ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎన్నో ప్రగల్భాలు పలికిన మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు 2,500 రూపాయలు మరి తప్పకుండా ఇస్తాము మహాలక్ష్మి పథకం ద్వారా అని చెప్పినారు. కనీసం ఒకప్పుడు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ మన రాష్ట్ర పండుగ అని డిక్లేర్ చేసి మరి బతుకమ్మ పండుగకు ఆడపిల్లలకు కానుకగా చీరలు పంపించేది. ఆయన 2 చీరలు కాదు, ఆయన 1 చీర ఇస్తే నేను 2 చీరలు ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు, 500 ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు అటు మహాలక్ష్మి పథకాన్ని ఎగ్గొట్టడమే కాకుండా మహిళల్ని కూడా అవమానపరిచే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా అనేక అబద్ధాలతోని అనేక బాధలతోని అన్ని రంగాల వాళ్ళు ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నిరసనలు కూడా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకప్పుడు కేసీఆర్ గారు మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పినారు, మా కళ నీళ్లు నిధులు నియామకాలు, ఈ రాష్ట్రానికి నీళ్లు తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా ఆ ఉద్దేశంతోనే అనేక రిజర్వాయర్లు, అనేక ప్రాజెక్టులు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేసి 80% సబలీకృతమైనారు. ఇంకా కూడా కృష్ణా జలాలను కూడా వినియోగించుకొని అనేక ప్రాజెక్టులు మరి అవి నిర్మాణంలో ఉన్నాయి, తుది దశకు చేరుకుంటా ఉన్నాయి. త్వరలో అవి కూడా మరి ప్రజలకు అందే అవకాశం ఉన్నది. ఇంత గొప్పగా సాగుతున్న పాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమి చేతగాక చేయలేక పాత పనుల మీద వంకలు పెట్టి రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయనే మాట చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా రైతులకు సరి అయిన సమయంలో యూరియా రాదు. ఇప్పటికీ చెప్పులు మళ్ళా క్యూ లైన్లలో పెట్టి నిల్చునే పరిస్థితి రైతన్నకు వచ్చింది. దురదృష్టం ఏంటంటే మహాత్మా గోసపడుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే 410 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది నిజంగా కూడా ఒక విషాదకరమైనటువంటి విషయం. ఈ భారతదేశంలో గొప్పగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి
ఈ రాష్ట్రం ఎదిగితే మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి మరి మహాత్మా గాంధీ బాపూజీని మేమందరం కూడా వేడుకుంటా ఉన్నాం. మహాత్మా గాంధీ గారు కలలు కన్నా భారతదేశం అంటే ఎలా ఉండాలో వారు కన్నా కళ ఈ కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రం అంత గొప్పగా ఎదిగిందనే చెప్పాలి. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తున్న మరి రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి బాపూజీ గారిని వేడుకుంటూ జై తెలంగాణ.